హలో వ్యూవర్స్, మీ భోక్తాయాసానికి స్వాగతం. రోడ్డు సైడు బండి మీద తిన్నా, చిన్న చిన్న హోటల్స్లో తిన్నా, ఇంట్లో చేసుకు తిన్నా, ఈ శనగపిండి పచ్చడికి ఇచ్చే విలువే వేరు. దాని రుచి అలాంటిది. దీనికి ఎంతో శ్రమ కూడా పడక్కర్లేదు. బిగినర్స్ కూడా చక్కగా చేసుకోవచ్చు. దీనికి ముందుగా నూనె ఒక 2 చెంచాలు అలా మూకుడులో వేసుకుని, దానిలో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర పోపు వేసుకుని, ఎండుమిరపకాయతో పాటు అందులోనే తరుక్కున్న అల్లం, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని, ఆ పైన చక్కని కరివేపాకు సువాసన మరియు ఆరోగ్యం కోసం వేసుకుని, ఆ పైన సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించి, దానికి తోడు పసుపు, 2 టమాటా పళ్ళ ముక్కలు పడేసి ఉడకనివ్వాలి. ఈలోపుగా ఒక 2 చెంచాల శనగపిండిని నీళ్లలో ఉండలు లేకుండా కలుపుకొని ఉంచుకోవాలి. ఈలోపుగా టమాటా ఉల్లిపాయ ముక్కలు చూస్తే కొంచెంగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు అందులో ఒక 1 గ్లాసు నీళ్లు పోసుకుని, ఆ పైన ఉప్పు కూడా వేసుకుని, మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకుని, తర్వాత మూత తీసి ఈ కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని అందులో పోసుకొని ఉండలు కట్టకుండా గరిటతో కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండడం వల్ల శనగపిండి దగ్గర అయిపోతుంది. దగ్గర అయ్యాక కూడా కావాలనుకుంటే కన్సిస్టెన్సీ చూసుకుని ఒక 1 గ్లాసు నీళ్ళు పోసుకుని, దోశ ఇడ్లీ కాంబినేషన్కి ఎలా తినాలనుకుంటున్నారో అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉడికిపోయిన కూరలో ధనియా జీరా పొడి 1 స్పూను, అలాగే 1 టీ స్పూను పెరుగు, కొంతమంది నిమ్మరసం వేసుకుంటారు. నేను 1 స్పూను పెరుగు వేసాను. ఆపేసి కొత్తిమీర జల్లి వడ్డించుకోవాలి. ఇది చపాతీ, పూరి, ఇడ్లీ, దోశలోకి మంచి కాంబినేషన్ అవుతుంది. ఇది చేయడం కూడా చాలా సులభం, ఎవరైనా చేయగలరు. అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్టీ ఉన్న పచ్చడి కమ్ కూర అనుకోండి. ఇటువంటి సులువైన ఆరోగ్యకరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.